నెల్లూరు జిల్లా వింజమూరు మండలం చాకలకొండ గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శక్తి స్థాపన కార్యక్రమం నిర్వహించారు. అంజనాద్రి పీఠాధిపతి జ్యోతిష్య కిషోర స్వామిజీ జక్కంపూడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో శక్తి స్థాపన నిర్వహించారు. మొదటి రోజు విద్య, విదేశీయానం, ఉద్యోగం, రెండవ రోజు ఆర్థిక బాధలు, అప్పులు తీరుటకు, మూడవ రోజు సకల మనోభీష్ట సిద్ధి గురించి విశేష పూజలు, అభిషేకాలు, హోమాలు జరగనున్నట్లు చెప్పారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ గొప్పగా నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ జక్కంపూడి శ్రీనివాసులరెడ్డి, అంజనాద్రి పీఠం సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయం ప్రాంగణంలో గత 3 రోజుల నుంచి 17, 18, 19 తేదీల నుంచి త్రిశక్తిపాతం జరిగింది. ఈ యొక్క 17వ తేదీన విదేశీ యానం, విదేశీ ఉద్యోగం, తర్వాత విదేశీ చదువు గురించి కావాలనుకున్నటువంటి వాళ్ళు ఈ గుడిలోకి వచ్చి పోవాలనుకున్నటువంటి వాళ్ళు ఈ గుడిలోకి వచ్చి ముడుపు కట్టి వాళ్ళు ఈ ఆలయ ప్రదక్షిణ చేసి ఆ ముడుపుని హుండీలో వేసి వాళ్ళ మనసులోని కోరికని కోరుకోవాలి. ఆ కోరుకున్న తర్వాత వారి యొక్క కార్యం అయిపోయిన తర్వాత ఇక్కడ కొంతమందికి అన్నదానం చేయమని చెప్తారు. అది 17వ తేదీ జరిగింది. తర్వాత 18వ తేదీ నిన్న ఈ రోజుల్లో అతి పెద్ద సమస్య ఏంటంటే అప్పుల బాధలు, ఆర్థిక బాధలు. ఈ బాధల నుంచి బయటికి రావడానికి నిన్న హోమ కార్యక్రమం జరిగింది. ఆర్థిక బాధలు, అప్పులు తీరుడు గురించి నిన్న హోమం చేసిన వాళ్ళు మంగళవారం రోజు 3 గంటల నుంచి సాయంత్రం 4:30 మధ్యలో ఈ యొక్క ఆలయ ప్రాంగణంలోకి వచ్చి ముడుపు కట్టుకొని ఆలయంలో ప్రదక్షిణ చేసి ఆ ముడుపుని హుండీలో వేసి వాళ్ళ యొక్క కోరికలు తీరిన తర్వాత ఈ గుడి ప్రాంతంలో అన్నదానం చేయాలి. ఈరోజు చాలా విశేషమైన రోజు. అది ఏంటి అంటే రాఖీ పౌర్ణమి, జంజాల పౌర్ణమి, తర్వాత శ్రావణ పౌర్ణమి. శ్రవణ నక్షత్రంలో వచ్చింది శ్రవణ పౌర్ణమి. ఈరోజు అన్నిటికంటే అతి ముఖ్యమైనది అంటే హయగ్రీవ జయంతి. ఈ హయగ్రీవుడు ఎవరు? ఈ హయగ్రీవుడు విష్ణుమూర్తి స్వరూపమే హయగ్రీవుడు. హయగ్రీవుడు 4 వేదాలని